ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ అయితే వచ్చింది. అందులో కాంగ్రెస్ తరపున ఎవరు ఉంటారని అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలంగా దశాబ్దాల కాలంగా పనిచేసినటువంటి చాలామంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నామినేటెడ్ విషయంలో మా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు మల్లుబట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా వారిద్దరిని ప్రధానంగా ముందు పెట్టి రాష్ట్ర పరిపాలనని హైకమాండ్ అప్పచెప్పింది కాబట్టి వారిద్దరు కూడా చేదుడు వాదుడుగా ముందుకు పోతున్నారు. జోడెడ్ లెక్క ముందుకు పోతే కార్యక్రమం చేస్తుంది కాబట్టి వారిద్దరి నాయకత్వంలో తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా పనిచేస్తుంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రాంతంలో సామాజిక సమతుల్యత పాటిస్తూ ఎక్కడైతే ఏ జిల్లాలో అయితే మనం బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ కొంతవరకు మనం సరైనటువంటి ప్రాధాన్యత కల్పించలేదు, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు. మాలాంటి వాళ్ళు చాలామంది పార్టీలో సుదీర్ఘకాలం దాదాపు 20 సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. కాబట్టి టికెట్స్ రాకుండా నష్టపోయిన వాళ్ళు కానీ పార్టీ విధానాన్ని అమలుపరుస్తూ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు కానీ చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ పరిగణనలో తీసుకొని మా కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు రెండింటికి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇంకా కార్పొరేట్ చైర్మన్స్ ఉన్నాయి. ఎమ్మెల్యేస్తో పాటు కార్పొరేట్ చైర్మన్స్తో పాటుగా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి డీసీబీ చైర్మన్, డీసీఎంఎస్ కానీ, జెడ్పీ చైర్మన్స్ కానీ, వైస్ చైర్మన్ కానీ, గ్రంథాలయ సంస్థలు కానీ, మార్కెట్ కమిటీలు కానీ, ఇంకా రకరకాల కోఆప్షన్ సభ్యులు కానీ చాలా ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా పార్టీ కోసం ఈ 10 సంవత్సరాలతో పాటుగా సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ అవసరాలను తీరుస్తూ కాంగ్రెస్ పార్టీ విధానాన్ని అమలుపరుస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాన్ని ఎండగడుతూ ప్రజాక్షేత్రంలో ఫైట్ చేసిన వాళ్ళందరూ కూడా పార్టీ గుర్తించే కార్యక్రమం చేస్తుంది. ఖచ్చితంగా అందరికీ న్యాయం చేసే కార్యక్రమం చేస్తుంది చెప్పి చేస్తుంది. అయితే కేటీఆర్ మొన్న ఒక వ్యాఖ్యలు అయితే చేశాడు. ఏమనంటే సీఎం అన్న పదవి కంటే కేసీఆర్ అన్న పదవి, కేసీఆర్ అన్న మాటనే చాలా గొప్పది అన్నట్టుగా వ్యాఖ్యలు చేశారు. సీఎం అనే పదవి కంటే కేసీఆర్ అనే పదవి అన్నారు. అసలు కేసీఆర్ అనే పదం కంటే 3 అక్షరాల కంటే కూడా తెలంగాణ అనే పదం ఇంకా గొప్పది. ఆ తెలంగాణ నిట్టెలలో ముంచిన కుటుంబం కదా మీది. అసలు తెలంగాణ సమాజాన్ని మీకు మీ పార్టీకి మీ కుటుంబానికి తెలంగాణ సమాజంతో ఏం సంబంధం చెప్పండి నాకు. ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చారో తెలంగాణ సమాజంతో పేగుబంధం తెగిపోయింది. మీకు తెలంగాణ సమాజానికి సంబంధం లేదు అసలుకి. మళ్ళీ తెలంగాణ అనే పదం తీసుకొని వస్తున్నారు. అదే అంటున్నా, మీరు బీఆర్ఎస్ మారిన తర్వాత ఇంకా తెలంగాణ అక్కడ ఇంకా తెలంగాణతో పేగుబంధం తెగిపోయింది. మీకు ఎందుకు ఓటు వేయాలి తెలంగాణ వ్యక్తులు చెప్పండి. మీరు వచ్చిన తెలంగాణ శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ తల్లి తెలంగాణ ఇస్తే మీరు ఏం చేశారు? మొత్తం తెలంగాణ డెవలప్ చేసాము, దేశ స్థాయిలో కూడా మా సేవలు అందాలని భారత్ ఏం డెవలప్ చేశారు? 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి తెలంగాణ నిలువును దోసుకున్న కుటుంబం మీది. ఎక్కడైనా డెవలప్ జరిగిందా? రైతు రుణాలు మాఫీ అయినాయా? ఒక్కళ్ళకి రైతు రుణాలు మాఫీ అయినాయా? ఒక్క రైతు రుణం విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చినాయా? ఉద్యోగాలు భర్తీ అయినాయా? తెల్ల రేషన్ కార్డులు ఇచ్చారా? దళితులను సీఎం చేశారా? దళిత బంధు అమలైందా? బీసీ బంధు అమలైందా? గిరిజన బంధు అమలైందా? ఏమైంది చెప్పు? రైతులు ఇన్పుట్ సబ్సిడీ వచ్చిందా? మహిళలకి పాల వడ్డీ ఇచ్చారా? బ్యాంకు వడ్డీల రుణాలు ఇచ్చారా? ఏం చేశారు చెప్పండి. అసలు ఈ వర్గాలకి న్యాయం చేసినాం, ఈ వర్గాలకి న్యాయం చేసినాం, విద్యార్థులకు న్యాయం చేసినాం, నిరుద్యోగులు న్యాయం చేసినాం, రైతులకు న్యాయం చేసినాం, మహిళలకు న్యాయం చేసినాం. అసలు మీరు ఏం చేశారు? మీరు చేసింది ఏమీ లేదు. అద్దాల మేడలు కడితే అభివృద్ధి కాదు. పేద ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతి మెరుగుపడాలా, పేదవాడి కన్నీళ్ళు తుడవాలా. ప్రభుత్వ సంక్షేమం అంటే సెక్రటరీ 2 లక్షల ఏది మన 1600 కోట్లతో సెక్రటరీ కట్టం కాదు, లేకపోతే ఇంకో అద్దాల మేడ లెక్క కట్టం కాదు. సంక్షేమం అంటే పేదవాడికి అందేటట్టు ఫలాలు వాడి కళ్ళల్లో కన్నీళ్లు తుడవాలా, పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలా. మహిళలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు లక్షాధికారులు చేయటమే, వాళ్ళ లక్షాధికారులు చేయటమే సుసంపన్నమైన తెలంగాణ లక్ష్యం కావాలి తప్ప నువ్వు అవినీతి చేసి లక్షల కోట్ల రూపాయలు దోసుకొని కాంట్రాక్ట్ పేరుతో కమిషన్లు తీసుకోవడం కాదు తెలంగాణ అభివృద్ధి అంటే. బంగారు తెలంగాణతో మాటతో కాదు, చేతలతో చూంచాలి. అందుకని కేసీఆర్ లెక్క మాటలు చెప్పదలుచుకోలే, మేము చేతలు చేయదలుచుకున్నాం. మేము పని చేస్తాము, ప్రజారంజకమైన పరిపాలన అందిస్తాము, నీతివంతమైన పరిపాలన అందిస్తాము, అవినీతి రహిత పరిపాలన అందిస్తాము. ప్రజలందరూ కూడా న్యాయం చేసేందుకు మా పరిపాలన ఉండబోతుంది. భారత్ జోడో న్యాయ యాత్ర ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా ఈ దేశంలో మతాల పేరుతో, ప్రాంతాల పేరుతో, కులాల పేరుతో రకరకాలుగా విచ్ఛిన్నం చేస్తూ ఆహారం పేరుతోటి ఆహారం తినేటువంటి విధానాలని, మనిషి ఏ విధమైన ఆహారం తినాలి, ఒక మనిషి ఏ విధమైన బట్టలు కట్టుకోవాలా, ఒక మనిషి ఏ విధమైన చదువుకోవాలా, ఒక మనిషిని ఏ విధంగా పరిపాలన చేయాలా అని డిక్టేట్ చేస్తూ ఈరోజు బీజేపీ రాక్షస క్రీడ ఆడుతుంది మొత్తం కూడా. అందుకోసం సమానత్వము, సౌభ్రాతృత్వం అనే భావనతోటి ప్రజలందరూ ఐక్యతతోటి రాహుల్ గాంధీ గారు పాదయాత్ర మళ్ళీ మొదలు పెడుతున్నారు, 2వ విడత. దీని ద్వారా ఈ దేశంలో లౌకిక శక్తులు మొత్తం ఏకమైపోయి ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ యొక్క
రాహుల్ గాంధీకి మద్దతుగా నిలుస్తారని, ఖచ్చితంగా ఈ పాదయాత్ర ద్వారా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రాబోతుంది. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత ఈ మత ఛాందసవాదులకు బుద్ధి చెప్పే విధంగా ఈ దేశంలో మనం కులగణన చేయబోతున్నాం. మీరంతా మీకంతా జనాభా దామాషా ప్రకారము 1% ఉన్న వాళ్ళకి 1% బడ్జెట్, 1% రిజర్వేషన్, రాజకీయ రిజర్వేషన్లు, 1% బడ్జెట్, అన్ని విధంగా కూడా వాళ్ళ యొక్క జనాభా దామాషా ప్రకారం వాళ్ళ యొక్క జనాభా దామాషా ప్రకారం అన్ని విధాలుగా వాళ్ళకు ఉండే విధంగా దేశంలో రాహుల్ గాంధీ గారు కొత్త అధ్యాయాన్ని పూరించబోతున్నారు. అందుకోసం ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. మతాల పేరుతోటి 2 సార్లు గెలిచారు, మత చిచ్చులు పెట్టారు, మత ఘర్షణలు చేసి పరిపాలన చేశారు. కాబట్టి మేము దానికి వ్యతిరేకంగా మతం కాదు లౌకికవాదం కావాలా. ఎవరు మతం వాళ్ళు ఉంటారు, కానీ ప్రజలందరూ కూడా సుపరిపాలన అందించాలని మా భావన తప్ప. అందుకోసం కులాల గణన చేసి చాలా వర్గాలు, చాలా పేద వర్గాలు, ఈరోజు అట్టడుగు వర్గాలు, కనీసం అసెంబ్లీ పార్లమెంట్లు కూడా తలుపు కూడా తట్టనటువంటి కులాలు చాలా కులాలు ఉన్నాయి. ఎంబీసీ కులాలు, బీసీ కులాలు ఉన్నాయి. కాబట్టి ఆ కులాల వ్యాప్తంగా జాబితా తయారు చేసి వాళ్ళ వర్గాలకి ఎంత బడ్జెట్ కేటాయించాలా, వాళ్ళ రాజకీయ రిజర్వేషన్ ఏంటి, వాళ్ళకి ఏ విధమైనటువంటి ఉద్యోగాలు కల్పించాలా, వాళ్ళ రక్షణ ఏ విధంగా కల్పించాలా, వాళ్ళకి కావాల్సినటువంటి ఏమేమి ఉన్నాయని చెప్పని జనాభా దామాషా ప్రకారం మీరంతా మీకు అందినటువంటి అనే దాన్ని మేము అమలుపరచబోతున్నాం. కాబట్టి దయచేసి ప్రజలందరూ చెప్పేది ఒకటే, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి కావాలంటే మీరందరూ హస్తం గుర్తు మేము ఓటేసి రాక్షస క్రీడ ఆడుతున్న బీజేపీని ఓడించాలని చెప్పి పిలిపిస్తున్నాం. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అయితే రాబోతూ ఉన్నాయి. తెలంగాణ ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు ఈ సందర్భంగా? ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతంలో 17 గెలిపిస్తే మీరు అనుకున్న కళ సాకారం కాబోతుంది. కేసీఆర్ అవినీతి కుటుంబాన్ని జైల్లో పడేస్తాం. కేసీఆర్ దోసుకుని లక్షల కోట్ల రూపాయలు రికవరీ చేస్తాం. ఆ రికవరీ చేసిన ప్రతి రూపాయిని కూడా పేద ప్రజలకు పంచే కార్యక్రమం చేస్తాం. అందుకని తెలంగాణ ప్రజలారా మళ్ళీ ఒక్కసారి ఆలోచన చేయండి. కేసీఆర్ కనుక 2 గెలిచి 3, ఒకవేళ కేసీఆర్ 2, 3 గెలుస్తారు, దానివల్ల ఉపయోగం ఏంటి చెప్పండి మీరు? ఏం ఉపయోగం ఉంది? తెలంగాణ సమాజంతో పేగుబంధం తెగిపోయింది. టీఆర్ఎస్ పార్టీని పోయి బీఆర్ఎస్ పార్టీ అయింది. కాబట్టి కేసీఆర్కి మనం ఓటేసిన పని లేదు. కేసీఆర్కి మనకి సంబంధం లేదు. ఇప్పుడు జరిగేది దేశవ్యాప్తం జరుగుతున్న ఎన్నికలు. మనకి కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలంటే మనందరూ హస్తం గుర్తు ఓటేయాలి. బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు ఓటేస్తే 1, 2 గెలిస్తే ఏం ఉపయోగం చెప్పు? దానివల్ల ఉపయోగం లేదు. ఆ వేస్ట్, ఆ ఓటు మురిగిపోయినట్టే ఇది. దయచేసి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటేసి దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతారు. మనకి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులు కూడా లక్షల కోట్ల రూపాయలు మనం తెచ్చుకొని మన ప్రాంతాన్ని మొత్తం అభివృద్ధి చేసుకుందాం. మనం సరే, అసెంబ్లీ ఎలక్షన్స్లో అయితే విద్యార్థుల పాత్ర, నిరుద్యోగుల పాత్ర కీలకంగా ఉంది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో కూడా వాళ్ళ పాత్ర కూడా కీలకంగా ఉండబోతా ఉంది. వాళ్ళకేం చెప్పదలుచు? ఖచ్చితంగా ఉండబోతుంది. ఏ అసెంబ్లీ ఎన్నికల్లో అయితే నిరుద్యోగులు, ఉద్యోగులు, విద్యార్థులందరూ కూడా ప్రయత్నం చేశారో దయచేసి మీరంతా కూడా మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా మనందరం కూడా ప్రయత్నం చేయాలి. ఏ విధంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం తెచ్చుకున్నాం, కేంద్రం కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. మన ఉద్యోగాలు మనం సాధించుకునే విధంగా మన తెలంగాణ లక్షాధికారులు తెలంగాణగా లక్షల కోట్ల రూపాయలు నిధులు తెచ్చుకుని తెలంగాణ బంగారు తెలంగాణ చేసుకునే విధంగా మనం ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ, తెలంగాణ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులు, ఉద్యోగులు, అదేవిధంగా ఉద్యోగులతో పాటుగా సబ్బండ వర్గాలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా, కాంగ్రెస్ పార్టీ 17 గెలిచే విధంగా మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పి నేను ఎంచుకుంటున్నాను.